హలో, చికెన్ ఫ్రై చేస్తున్నావు. అది చికెన్ ఫ్రైయేగా. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై చేస్తుంది. చికెన్ కట్ చేస్తున్నారు చూడండి. హలో, కేజీ చికెన్, అది చికెన్ ఫ్రై చేస్తున్నారు చూడండి. కట్ చేస్తున్నారు చికెన్ ఫ్రై. కేజీ చికెన్ వేస్తుంది. వీడేం చేస్తున్నాడు? టీవీ సౌండ్ అప్పు. కందకాయ వస్తున్నారు. గుండికాయ, అది గుండికాయ కోసేసా. ఇంకో కందకాయ వస్తున్నారు. కందకాయ గుండికాయ లేదా? కోసేసింది. ఏం తగట్లా? ఇంకో కందకాయ. ఈసారి చికెన్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్ బిర్యానీ అమ్మ ఆదివారం చేసింది. తగట్లేదే. వాటికి గోడకేసి గీకేది మా అమ్మ, ఎందుకులే అని చెప్పి షాప్తో కదమ్మా. చికెన్ ఫ్రై, చికెన్ కేజీ చికెన్ చెప్పాను. ఏది లెగ్ పీస్ కాదు, రెక్క పీస్. చికెన్ కడుగుతున్నారు. ఒక దాంట్లో కడిగి మళ్ళీ ఇంకో దాంట్లో వేస్తున్నారు. రెండోసారి కూడా కడుగుతున్నారు.
చికెన్ ఉడకబెట్టడానికి ముందు చికెన్ కడిగి పసుపు వేస్తున్నారు. 1 చెంచా పసుపు, తర్వాత గల్లుప్పు వేస్తున్నారు. 2 చెంచాలు గల్లుప్పు, వేసిన తర్వాత 1 గ్లాసు నీళ్లు పోస్తున్నారు. 1 గ్లాసు నీళ్లు పోసిన తర్వాత పొయ్యి ముట్టించి పొయ్యి మీద పెడుతున్నారు. చిన్న మంట పెట్టారు. చిన్న మంట. ఇప్పుడే ఆన్ చేసి చికెన్లోకి ఉల్లిపాయ కోస్తున్నారు ఫ్రెండ్స్. చికెన్ ఫ్రైలోకి ఉల్లిపాయ కోస్తున్నారు. కొంచెం కింద కొట్టిపోయామా. 2 ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, మా మమ్మీ బాగా చేసింది. ఉల్లిపాయ వస్తుంది. పెద్ద ఉల్లిపాయ ముక్కలు చేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు చేస్తుంది. చిన్న ముక్కలు తీసుకోవాలి. కాబట్టి లేకుండా ఉల్లిపాయలు చిన్న ముక్కలు తీసుకొని పచ్చిమిరకాయ కోస్తున్నారు ఫ్రెండ్స్. సన్న ముక్కలు 4 పచ్చిమిరకాయ ముక్కలు. మధ్యలో సగం పోయి 4 ముక్కలు. 4 పచ్చిమిరకాయలు, 2 రెబ్బల కరివేపాకు, 2 పెద్ద ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర కోస్తున్నారు. చిన్నులపాయ, 1 చిన్నులపాయ, 1 అల్లం, కొబ్బరి ముక్క, 2 చిన్నులపాయలు, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు అవన్నీ కొయ్యాలి. చిన్నులపాయలు వలుస్తున్నాయి. చిన్నులపాయలు వలుస్తున్నాయి. రెండో చిన్నులపాయ వలుస్తున్నారు. ఎందుకు నవ్వుతున్నావు?
రే గోజీ మాకు ఆగరా రెండో చిన్నలు భయాలు వస్తున్నారు. నాన్న తీయక తీయక వీడియో చేస్తున్నాడు చూడు. ముద్దులు కూతురు అక్కి. తన్నాలి చక్కగా పెట్టిని. అల్లం పై తొక్కు తీస్తున్నారు శుభ్రంగా నీట్గా. పైన చుక్క అంతా తీసేస్తున్నారు. పైన తొక్కు మొత్తం తీసేస్తున్నారు. బుడ్డి బుడ్డి అక్కి కిందకి వస్తుంది. అక్కి తల్లిగా ఏంటి ఏందని చూస్తుంది. నోట్లు వేసుకుంటావే అల్లం నీట్గా పై తొక్కు తీసేసి కొబ్బరి కోస్తున్నారు. చిన్న చిన్న ముక్కలు మిక్సీలో బాగా నలగటానికి చిన్న ముక్కలు చేస్తారు. పెద్దవి చేస్తే మిక్సీ నలగదని చిన్న ముక్కలు చేస్తారు. షోదంగ మాకు అని రెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఉడకబెడుతున్నారు. అది ఉడికిందో లేదో చూస్తున్నారు. ఇంకా ఉడకబెట్టాలి, కలదిప్పుతున్నారు. ఇంకెంతసేపు ఉడకాలి? ఒక అరగంట పావు గంట. ఇంకో 15 నిమిషాలు ఉడకాలి చికెను. అప్పుడు బాగా ఉడికిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు కట్ చేసావా? కట్ చేయలే. ఈలోపు మసాలా మిక్సీకి వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మసాలా బాగా మెత్తగా వేసుకోవాలి. ఒకసారి వేసిన తర్వాత కలదిప్పుకొని ఒక చుక్క నీళ్ళు పోసుకోవాలి, లేకపోతే స్టక్ అయ్యిద్ది. ఇది నీళ్ళు పోసి మూత పెట్టి మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ మెదిగిందో లేదో చెంచా పెట్టి కలిపి చూడాలి. చూసిన తర్వాత మళ్ళీ ఒక చుక్క నీళ్ళు వేసుకొని మూత పెట్టి మళ్ళీ మూత తీసి ఒకసారి చూసుకోవాలి. చూసి తీసేయాలి. చికెన్ బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇంకా పొయ్యి ఆపుకోవచ్చు. పొయ్యి ఆపిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్. చికెన్ బాగా అయితే ఉడికింది. ఓకే, నెక్స్ట్ భాగంలోకి వెళ్దాం. ఓకే, ఇచ్చి బాండీ పెట్టి నూనె వేయాలి. మూడు కప్పులు నూనె పోసి 3 గంటలు నూనె పోసిన తర్వాత పొయ్యి పెద్దది పెట్టాలి. పెద్దది పెట్టిన తర్వాత ఒక ఆలుక్కాయి, కొద్దిగా జీలకర్ర, 4 లవంగాలు, కొద్దిగా చెక్క మొగ్గ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించాలి.
ఎంతసేపు వేగాలి? దోరగా వేయాలి. 15 నిమిషాలు దోరగా వేగాలి. కొద్దిగా ఎర్రగా వేగనిచ్చి కొద్దిగా కొత్తిమీర వేయాలి, కరివేపాకు వేసిన తర్వాత బాగా కలదిప్పాలి. కొద్దిగా ఎర్రగా గోల్డ్ కలర్లోకి వచ్చింది. ఉల్లిపాయలు వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ సిమ్ములో పెట్టుకొని పొయ్యి ఇందాక వేసుకున్న మసాలా అంతా వేసేయాలి. మసాలా అంతా వేసుకొని మసాలా వేసుకున్న తర్వాత దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా కూడా కొద్దిగా యాగనీయాలి. బాగా పచ్చి వాసన పోయేదాకా యాగనీయాలి. ఐదు నిమిషాలు యాగాలి. మసాలా వేసిన తర్వాత మూత పెట్టుకుందాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మసాలా వేసుకున్న తర్వాత వేగింది. దాన్ని కలదిప్పుకుందాం. బయట కొద్దిగా అడుగంటుకుంది. మసాలా బాగా కలదిప్పాలి. అడుగంటుకున్న మసాలా సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చిందా కొంచెం ఫ్రై చేసుకుంటానే ఉండాలి. మధ్యలో తిప్పుతూనే ఉండాలి. చికెన్ వేసుకుందాం. ఇందాక బాయిల్ చేసిన చికెన్ని ఉడకబెట్టిన చికెన్ ఇప్పుడు ఉల్లిపాయ మసాలా వేగిన తర్వాత వేస్తున్నారు. ఇప్పుడు పెద్ద మంట పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. చెంచాలు కారం వేసి వేసిన తర్వాత లైట్గా కొద్దిగా పసుపు వేయాలి.
పసుపు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి, సరిపడట్టు సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత పెద్ద మంట పెట్టుకొని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోయిన తర్వాత నీళ్ళన్నీ ఇనిగిపోయేదాకా పెద్ద మంట మీద వేగనీయాలి, ఉడకబెట్టాలి. మూత పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఉడికిన తర్వాత బాగా నీళ్ళన్నీ ఇనికేదాకా ఉడకబెట్టిన తర్వాత ఒకసారి కలుపుతున్నాం. నీళ్ళన్నీ ఇనిగిపోయి కొద్దిగా గుజ్జుగా ఉంది. అది కూడా కొద్దిగా బాగా ఇనికేదాకా ఉడకనిద్దాం. నీళ్ళన్నీ ఇనిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రేవీగా ఉంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ లేకపోతే వేసుకుంటున్నాము. సరిపోయినంత సాల్ట్ కలబెట్టాలి. బాగా కలబెట్టిన తర్వాత కొద్దిగా ఆగనిస్తే ఫ్రై అయిపోద్ది. మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. చికెన్ బాగా నూనె బయటకు వచ్చేదాకా వేగింది ఫ్రెండ్స్. లైట్గా అడుగంటుతుంది, తిప్పితే సరిపోద్ది. బాగా ఎర్రగా బాగా వేగింది. బాగా వాసన కూడా బాగా వస్తుంది, గుమాయిస్తే వాసన వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కట్ చేసుకొని లాస్ట్లో చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకున్న తర్వాత కలబెట్టుకుందాం. కలబెట్టిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు, 1 నిమిషం మూత పెట్టి ఆగనిద్దాం. లాస్ట్లో వేగింది, బాగా ఫ్రై అయింది. బాగా ముక్క కూడా బాగా ఉడికింది. అయిందా? అయిపోయింది ఫ్రెండ్స్. కూర చాలా బాగుంది, బాగా రుచిగా ఉంది, బాగా కుదిరింది. ఈ వీడియో చూసి సబ్స్క్రైబర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కూర బాగా టేస్ట్గా ఉంది, బాగుంది కూర. బాగా ఫ్రై బాగుంది. ఓకే.